అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పప్పులో చాలా వెరైటీస్ ఉన్నాయి. మనం యూజువల్గా అన్ని రకాల పప్పు వెరైటీస్ ఇంట్లో చేస్తూనే ఉంటాం. అయితే ఇవాళ మాత్రం నా ఫేవరెట్ పప్పు రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. ఇది మామిడికాయ పప్పు. అసలు మామిడికాయ సీజన్లో కానీ పచ్చి మామిడికాయలు దొరికేటప్పుడు మా ఇంట్లో రెగ్యులర్గా ఇది చేస్తూ ఉంటాం. మా అమ్మగారు చాలా బాగా చేస్తారు. సో ఇవాళ ఈ మామిడికాయ పప్పు రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. రండి ఎలా చేయాలో చూద్దాం. మామిడికాయ పప్పు చేయడానికి నేను అరకప్ కందిపప్పు తీసుకుంటున్నాను. పప్పుని ముందు నీళ్ళల్లో శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఇందులో సరిపడ నీళ్లు పోసి పప్పుని కనీసం అరగంట సేపు నానబెట్టాలి. ఈ రెసిపీ కోసం బాగా పుల్లగా ఉండే మామిడికాయలు మాత్రమే యూజ్ చేయాలి. నేను ఇక్కడ నాకు లోకల్గా దొరికే వెరైటీ తీసుకున్నాను. మీకు ఏ వెరైటీ అవైలబుల్గా ఉన్నా కూడా మీరు అది వాడుకోవచ్చు. వీటన్నిటినీ కూడా శుభ్రంగా కడిగిన తర్వాత తొడిమె కట్ చేసి స్కిన్ తీసేయాలి. ఆ తర్వాత నేను దీన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు నానబెట్టిన పప్పుని నానబెట్టిన నీళ్ళల్లో కలిపి కుక్కర్లో వేయాలి. ఇందులో కట్ చేసి ఉంచిన మామిడికాయ ముక్కలు కూడా వేయాలి. ఇప్పుడు పప్పు మామిడికాయ ముక్కలు పూర్తిగా మునిగేట్టు కుక్కర్లో నీళ్లు పోయాలి. సో 1 కప్పు నీళ్ల కంటే కొంచెం ఎక్స్ట్రా వస్తుంది. ఇందులో 3 పచ్చిమిరపకాయలు కూడా వేస్తే బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్కి ఒక మూత పెట్టి పైన విసిల్ పెట్టాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి పప్పుని 4-5 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే బాగుంటుంది. ఆ తర్వాత చూస్తే మామిడికాయ చక్కగా ఉడికి పప్పుతో పాటు సాఫ్ట్గా అయ్యి కనిపిస్తుంది. ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం వేయాలి. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేస్తున్నాను. మామిడికాయలో ఉండే పులుపుని బట్టి మీరు ఉప్పు కారాలని అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ కరెక్ట్గా ఉంటుంది. ఇందులో ఇంకొన్ని నీళ్లు పోసి పప్పుని 5 నిమిషాలు మరిగించాలి. నెక్స్ట్ నేను పప్పుకి తాలింపు వేయడం కోసం ఒక తాలింపు గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇది వేయడం వల్ల పప్పు చాలా కమ్మగా ఉంటుంది. సో మీరు ఏ వెరైటీ పప్పు చేసినా కూడా నెయ్యితో తాలింపు వేస్తే అందులో టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇందులో నేను 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో 4 ఎండుమిరపకాయలు కూడా వేయాలి. ఆ తర్వాత 1/4 టీ స్పూన్ అంత ఇంగువ, కొన్ని కరివేపాకులు వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత తాలింపుని పప్పులో వేసి కలపాలి. అంతే, మామిడికాయ పప్పు తయారైనట్టే. ఇప్పుడు పొయ్యి కట్టేసి దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు కావాలంటే బంగాళదుంప వేపుడు, వడియాలు లాంటివి సర్వ్ చేసుకోవచ్చు. పుల్లగా కారంగా ఎంతో టేస్టీగా ఉండే ఈ మామిడికాయ పప్పుని వేడి వేడి అన్నంతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ కమ్మగా ఉండే పచ్చి మామిడికాయ పప్పుని తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఈ పుల్లగా కొంచెం కారగా ఈ మామిడికాయ పప్పుని బాగా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం బంగాళదుంపల ఫ్రైతో కానీ ఒడియాలతో కానీ సర్వ్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in.
I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.